రథసప్తమి వెనక ఉన్న అద్భుతమైన కథను మనం ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. అసలు సూర్యభగవానుడు ఎలా పుట్టాడు, ఆయన రాకముందు ఈ ప్రపంచం ఎలా ఉండేదో చెప్పే కథ ఇది. మొదటిది, సూర్యుడు లేని ఆ కాలం. చూడండి, అప్పట్లో లోకమంతా అంధకారం అనే అంతులేని చీకటితో నిండిపోయింది. అంతెందుకు, కాలం కూడా ఆగిపోయింది. దేవతలేమో భయంతో దాక్కున్నారు, అసురులు ప్రపంచాన్ని ఏలుతున్నారు. రెండవది, దేవతల తల్లి అదితి చేసిన తపస్సు. తన పిల్లల కష్టాలు చూడలేక తన భర్త కశ్యప మహర్షి సలహా మేరకు ఈ చీకటిని నాశనం చేయగల శక్తి కోసం ఆమె కఠోరమైన దీక్ష చేపట్టింది. ఇక చివరిగా సూర్యుని జననం. అదితి తపస్సు ఫలించింది. ఆమె గర్భంలో ఒక దివ్యమైన అండమేర్పడింది. కాని ఆమె కఠిన ఉపవాసాల వల్ల అది నిర్జీవంగా, అంటే మృత అండంగా మారిపోతుందేమోనని కశ్యపుడు ఆందోళన చెందాడు. అయితే మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజున అదే మృత అండం నుంచే సూర్యుడు పుట్టాడు. అందుకే ఆయనకు మార్తాండు అని పేరు వచ్చింది. ఆయన అలా తన 7 గుర్రాల రథం మీద ఆకాశంలోకి రాగానే ఆ చీకటంతా మాయమైపోయింది. ఆగిపోయిన కాలం మళ్లీ మొదలైంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కథ కేవలం సూర్యుడి పుట్టుక గురించే కాదు, చీకటిపై వెలుగు సాధించిన మొట్టమొదటి గొప్ప విజయం గురించి కూడా.